మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. దాని నుంచి మనకి 15 మార్క్స్ వస్తుంది. దానికి సంబంధించి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ 8 మార్క్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ మనకి 15 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్ అలాగే 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. ఆల్రెడీ మనకి 8 మార్క్స్ ఎస్ఐల్లో కంప్లీట్ అయిపోయింది. అలాగే 4 మార్క్స్ కూడా మనం కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ సెపరేట్గా వీడియో చేస్తామండి. 8 మార్క్స్ సెపరేట్గా వీడియో ఉంటుంది, అలాగే 4 మార్క్స్ సంబంధించి సెపరేట్గా వీడియో ఉంటుంది. ఇక్కడ 2 మార్క్స్ సంబంధించి మనకి ఇక్కడ ఆర్డర్ పెయిర్ x/3 + 1 y-2/3 = 5/3, 1/3 అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అన్నాడండి. ఇక్కడ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు, ఆఫర్లకి ఇచ్చారు. ఇక్కడ మనకి ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ ఆర్డర్ x కాంపోనెంట్ అలాగే y కాంపోనెంట్ అండి. ఇక్కడ ఆర్డర్ పెయిర్స్ ఏం చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూద్దామండి. అంటే x/3 + 1 = 5/3 అండి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేయాలి, దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ x/3 = 5/3 - 1 అండి. అంటే ఎల్సిఎం కట్టేస్తే మనకి ఏమవుతుందంటే 5 - 3/3 అంటే ఏమవుతుందంటే 2/3 అండి. అలాగే y - 2/3 = 1/3 అండి. y మనకి అవతలు తీసుకెళ్ళిపోతే 2/3 + 1/3 అండి. డినామినేటర్ సేమ్ కాబట్టి ఇక్కడ మనం న్యూమరేటర్ని యాడ్ చేయొచ్చు. అంటే 3/3 అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1 అవుతుంది. y వాల్యూ అంటే ఇక్కడ x/3 = 2/3 అండి. దాని నుంచి మనకి డినామినేటర్ సేమ్ కాబట్టి x = 2 వస్తుంది. అలాగే y వాల్యూ అండి, y వాల్యూ y = 1 అండి. ఇది ఆన్సరు. మన కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్డర్ పెయిర్లో మనం కరస్పాండింగ్ అంటే ఫస్ట్ కాంపోనెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. ఇక్కడ x/3 + 1 అండి, 5/3. అలాగే y - 2/3 = 1/3. దాని నుంచి మనం xy వాల్యూని ఫైండ్ అవుట్ చేసామండి. క్వశ్చన్ అండి, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ రీరైట్ ద గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్లీ అంటున్నాడు అండి. అంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఒకవేళ ఫాల్స్ అయితే మనకి కరెక్ట్ చేయమని అడుగుతున్నాడు అండి. ఇది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మనకు ఇది P అనే సెట్ ఇచ్చాడు, Q అనే సెట్ ఇచ్చాడండి. P × Q ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి మనకి P M, N, ఇక్కడ Q N, M అండి. ఇక్కడ P × Q ఏమి ఇచ్చాడంటే మనకి ఆర్డర్ పెయిర్ M, N, N, M అండి. ఇది మనకి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ పెయిర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు, అలాగే సెకండ్ ఆర్డర్ పెయిర్లో ఉన్న సెకండ్ ఎలిమెంటు, అలాగే మనకి ఎన్ని వస్తాయంటే 4 వస్తాయండి. ఇక్కడ 2 మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అండి. మనకి ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకి P × Q అండి. P × Q = ఫస్ట్ ఆర్డర్ పెయిర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు, అలాగే సెకండ్ ఆర్డర్ పెయిర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అండి. అంటే M, N అండి. అలాగే ఫస్ట్ ఆర్డర్ పెయిర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు, అలాగే సెకండ్ ఆర్డర్ పెయిర్లో ఉన్న సెకండ్ ఎలిమెంటు, అలాగే N, N, అలాగే N, M అండి. ఇది మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ P × Q. ఇది కరెక్ట్ అండి. రీరైట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ చేయమన్నాడు. అలాగే రెండోది చూద్దాం. రెండోదండి, A and B are నాన్ ఎంప్టీ సెట్స్, దెన్ A × B ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ మనకి x, y సచ్ దట్ x belongs to A and y belongs to B అండి. ఇది మనకి డెఫినేషన్ అండి. కార్టీషియన్ మనకి డెఫినేషన్ ఇది. కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అండి, A × B. A and B are నాన్ ఎంప్టీ సెట్స్ అయితే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ మనకి ఎలా ఉంటుందంటే డెఫినేషన్ అండి ఇది. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ x, y, x belongs to A
y బిలాంగ్స్ టు b అండి, ఇది కరెక్టే. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండి. రెండోది ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండి. అది ట్రూ అయితే మనం ఇంకేం రాయక్కర్లేదండి, రాంగ్ అయితేనే మనం కరెక్ట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడండి. ఇక్కడ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అండి. ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ రాద్దాం. ఎంటీ సెట్ అంటే మనకి ఏదైనా ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. అలాగే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుందండి. ఇది అంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ట్రూ అవుతుంది థర్డ్ వన్. ఇది రెండో దానికి సెట్ ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడండి. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఇక్కడ మనకి ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే హౌ మెనీ సబ్సెట్స్ కూడా రాయమంటున్నాడు. దానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. 2 మార్క్స్లో ఇచ్చాడు. ఏ అనే సెట్ ఇచ్చాడండి 1,2. అలాగే బి అనే సెట్ ఇచ్చాడు 3,4 అండి. ఇక్కడ ఏ క్రాస్ బి రాద్దామండి. అంటే ఇక్కడ మన ఫస్ట్ ఎలిమెంటు అలాగే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అండి. అంటే 1,3 1,4 ఆర్డర్ పెయిర్స్ అండి. 2,3 2,4 అండి. ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1. ఆర్డర్ పెయిర్ ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలండి కార్టీషియన్ ప్రోడక్ట్లో. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి 4 ఉన్నాయి. మనకి హౌ మెనీ సబ్సెట్స్ అంటే మనకి సెట్లో నేర్చుకున్నామండి. హౌ మెనీ సెట్స్ అంటే ఇక్కడ 2 పవర్ n అండి. n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 2 పవర్ n అంటే 2 పవర్ 4 అండి. అంటే ఎంత అవుతుందంటే 16 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి మనం రాద్దామండి. దీన్ని బట్టి రాయాలి. అక్కడ ద సబ్సెట్స్ అండి 16 రాయాలి. ఒకసారి చూద్దామండి. ఎంటీ సెట్ అనేది మనకి ప్రతి సెట్కి సబ్సెట్ అండి. ఫస్ట్ ఎంటీ సెట్ రాద్దాం. అలాగే ఇక్కడ దీన్ని ఒక సెట్ కింద రాద్దామండి 1,3. అలాగే 1,4 ఒక సెట్ కింద రాద్దాం ఆర్డర్ పేరు. అలాగే 2,3 అండి. 2,4 ఇలా 4 అండి. అలాగే తర్వాత రెండు కాడికి తీసుకుందామండి. ఇప్పుడు మనం ఒకటి తీసుకున్నాం, అలాగే 2 కాడికి తీసుకుందామండి. అంటే 1,3 అలాగే 1,4 ఇదొక సెట్ కింద తీసుకుందాం. అలాగే 1,3 2,3 అండి, ఇదొక సెట్ కింద తీసుకుందాం. అలాగే 1,3 2,4 అండి, ఇదొక సెట్ కింద తీసుకుందాం. అంటే ఈ రెండో ఒక చోట 2 ఒకటి అండి. ఇప్పుడు మనం ఇది కూడా ఒక సెట్ కింద తీసుకుందాం. అంటే 2,3 2,4 అండి. అంటే ఇక్కడ 2,3 2,4 రాసాం. అలాగే 1,4 2,3 ఉన్నది ఒక సెట్ కింద రాద్దామండి. అలాగే 1,4 2,4 అండి. ఇది మొత్తం మనకి 6 వచ్చినాయి. అలాగే 3 ఉన్న సెట్స్ రాద్దాం. 1,3 1,4 2,3 అండి, ఇదొక సెట్ కింద రాద్దాం. అలాగే 1,3 1,4 2,4 అండి, ఇదొక సెట్ కింద రాద్దాం. అలాగే 1,3 2,3 2,4 అండి. 1,4 2,3 2,4 అండి, ఇదొక సెట్. మనకి 3 ఉన్నాయి సెట్స్, 4 వచ్చినాయి. అలాగే 4 ఉన్నాయండి. 4 ఉన్నది ఒకటి వస్తుంది. 1,4 2,3 2,4 అండి. ఇది మొత్తం టోటల్గా మనకి ఈ యొక్క 4 5 6 7 8 9 అండి. 10 11 12 13 14 15 16 సరిపోయినాయండి. ఇది ఈ సబ్సెట్స్ మనకి 16 సబ్సెట్స్ అండి.
The Cartesian product of A cross A has 9 elements among which are formed -1, 0 and 0, 1 అండి. Find the set A and the remaining elements of A cross A అండి. ఇక్కడ మన కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ యాజ్ 9 ఎలిమెంట్స్ అంటున్నాడు. అంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ ఏ 9 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాయొచ్చంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ అండి, అంటే ఈజ్ ఈక్వల్ టు 9. మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 అని రాస్తే దీన్ని మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. 3 ఎలిమెంట్స్ అంటే మనకి ఆల్రెడీ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి యాజ్ 9 ఎలిమెంట్స్ అమాంగ్ విచ్ ఆర్ ఫార్మ్డ్ -1, 0 అండ్ 0, 1 అన్నాడు అండి. ఇక్కడ 0, 1 అన్నాడు కాబట్టి ఏ అనే సెట్లో మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే -1, 0, 1 అండి. అలాగే మనకి ఏ అనే సెట్లో ఈ -1, 0, 1 ఉంటాయి. ఫైండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అన్నాడు అండి. ఏ క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ -1, 0, 1 అండి సెట్. అలాగే క్రాస్ -1, 0, 1 అండి. ఇప్పుడు మామూలుగా అయితే క్రాస్ ప్రోడక్ట్ చేద్దామండి. అంటే ఫస్ట్ వచ్చే ఎలిమెంట్స్ -1 అండి, అలాగే -1, 0, అలాగే -1, 1 అండి, అలాగే 0, -1, అలాగే 0, 0, అలాగే 0, 1 అండి, అలాగే 1, -1, 1, 0, 1, 1 అండి. ఇది మనకు ఆల్రెడీ ఎలిమెంట్స్ -1, 0 దీంట్లో ఇచ్చేసాడు, 0, 1 కూడా ఇచ్చేసాడు. రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం రాయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. అంటే మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే -1, -1, అలాగే -1, 1, 0, -1, 0, 0, అలాగే 1, -1, 1, 0, అలాగే 1, 1 అండి. ఇది ఆన్సర్. డిటర్మిన్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ డిఫైన్డ్ బై మనకు ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడు. x, ఆర్డర్ పేర్ x, x+5 అండి. x బిలాంగ్స్ టు మనకి 1 to 5 అని ఇచ్చాడు, 0 to 5 అండి. ఇక్కడ గివెన్ మన ఏమి ఇచ్చాడంటే r ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ అండి, ఆర్డర్ పేరు x, x+5 అండి. ఇక్కడ మనకి x బిలాంగ్స్ టు సెట్ ఇచ్చాడు 0, 1, 2, 3, 4, 5 అండి. ఇక్కడ మనం ఒక x బిలాంగ్స్ టు అంటే x 0, 1, 2, 3, 4, 5 అండి ఎలిమెంట్స్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి తీసుకోవాలి, అలాగే 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ తీసుకుని మన ఆర్డర్ పేర్ రాద్దామండి. రిలేషన్లో ఉన్న సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. 0 తీసుకుంటే 0 + 5 అండి, ఇది ఒక ఆర్డర్ పేరు. అలాగే 1 తీసుకుంటే 1 + 5, అలాగే 2 తీసుకుంటే 2 + 5 అండి, అలాగే 3 తీసుకుంటే 3 + 5, అలాగే 4 తీసుకుంటే 4 + 5, అలాగే 5 తీసుకుంటే 5 + 5 అండి. ఇది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 0, 5, అలాగే 1, 6, అలాగే 2, 7 అండి, 3, 8, అలాగే 4, 9, 5, 10 అండి. ఇది మనకి రిలేషన్లో ఉన్న సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. డొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని డొమైన్ అంటారు, సెకండ్ ఎలిమెంట్ని రేంజ్ అంటారండి. కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ అండి, డొమైన్ ఆఫ్ ఆర్ x such that x belongs to మనకి 0, ఫస్ట్ ఎలిమెంట్లు అన్నీ రాయాలండి. 0, 1, 2, 3, 4, 5 అండి ఇవి. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ అంటే అండి సెకండ్ ఎలిమెంట్లు రాయాలి. x such that x belongs to సెకండ్ ఎలిమెంట్స్ అండి.
5, 6, 7, 8, 9, 10 అండి. ఇది ఆన్సర్. డొమైన్ అండ్ రేంజ్ రిలేషన్ మనకి ఆర్ అనే రిలేషన్ ఇచ్చాడండి. ఇక ఆర్డర్ పేరు ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ అండి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10. అలాగే రెండోది వచ్చి రైట్ ద రిలేషన్ ఆర్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ అండి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అండి. మనకి రోస్టర్ ఫామ్లో రాయమన్నాడు. ఇది నువ్వు టెస్ట్ 1లో ఇచ్చారండి. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అంటే సొల్యూషన్ చూద్దామండి. రైట్ ద రిలేషన్. మనకి గివెన్ రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ అండి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అండి. లెస్ దెన్ 10. మనకి లెస్ దెన్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏముంటాయంటే ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 అండి. ఆర్ 2, 3, 5, 7 అండి. కాబట్టి 5, 7 అండి. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం, తర్వాత 3 తీసుకుందాం, 5 తీసుకుందాం, 7 తీసుకుందాం అండి. రిలేషన్స్ రాద్దామండి. అంటే 2 power 2, 3, 2 power 3, 3 కామా మనకి రోస్టర్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి 3 power 3, అలాగే 5 అండి. 5 కామా 5 power 3, అలాగే 7 అండి. 7 కామా 7 power 3. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రోస్టర్ ఫామ్లో 2 కామా 8 అండి. ఇక్కడ 3 కామా 27, అలాగే 5 కామా 125 అండి. అలాగే 7 కామా 49 into 7 అండి. 6, 28, 6, 34 అండి. 343. ఇక్కడ మనకి ఆర్డర్ పేరు రోస్టర్ ఫామ్లో రాయమంటే. అలాగే రెండోది ఇది ఫస్ట్ వన్ అండి. రెండోది చూద్దాం. ఇక్కడ మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడండి. గివెన్ రిలేషను ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అండి. ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10. కాబట్టి లెస్ దెన్ 10 అంటే మనకి ఇక్కడ మనకి లెస్ దెన్ 10 ఉన్న నెంబర్స్ మనకి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అండి. ఇక్కడ కూడా మనకి 2, 3, 5, 7 కాబట్టి రిలేషన్ ఆర్డర్ పేరు రాద్దాం. 2 తీసుకుంటే 2 స్క్వేర్ అవుతుంది. అలాగే 3 తీసుకుంటే 3 స్క్వేర్ అవుతుందండి. 5 తీసుకుంటే 5 స్క్వేర్ అవుతుంది. అలాగే 7 తీసుకుంటే 7 స్క్వేర్ అవుతుందండి. ఆర్డర్ పేర్లో మనకి 2 కామా 4, అలాగే 3 కామా 9, అలాగే 5 కామా 25, అలాగే 7 కామా 49 అండి. ఇది మనకి రోస్టర్ ఫామ్లో రాయమంటే మనకి బిలో 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అండి. మనకి రిలేషన్ ఇచ్చాడు. ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు. ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ అండి. దాని నుంచి మనం రోస్టర్ ఫామ్ రాసాం. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది ఇచ్చాడండి 1 to up to 14 అండి. డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ బై రిలేషన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఆర్డర్ పేరు ఎక్స్ కామా వై 3x - y = 0. రైట్ డౌన్ డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఇక్కడ మనకి ఇక్కడ గివెన్ రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఏ టు ఏ ఇచ్చాడండి. గివెన్ సొల్యూషన్ అండి. గివెన్ మనకి 3x - y = 0 అండి. దాని నుంచి y = మనకి ఏమవుతుందంటే 3x అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆర్డర్ పేరు రాయాలి ఏ టు ఏ కాబట్టి మనం x = 1 తీసుకుంటే ఇక్కడ మనకి y వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఆర్డర్ పేరు కింద x = 1 తీసుకుంటే మనకి y = 3 అవుతుందండి. అలాగే x = 2 తీసుకుంటే మనకి y వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే x = 3 తీసుకుంటే మనకి y వాల్యూ 9 అవుతుంది. అలాగే x = 4 తీసుకుంటే మనకి y వాల్యూ 12 అవుతుందండి. అలాగే 5 తీసుకుంటే మనకి 15 అండి. ఇక్కడ 14 వరకే ఉన్నాయి కాబట్టి మనకి అంటే ఇక్కడ ఆర్డర్ పేర్స్ ఎలా రాయాలంటే x = 1 తీసుకుంటే 1, 3,
మనకి సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఎలా ఉంటాయంటే 1,3 అలాగే 2,6 అలాగే 3,9 అలాగే 4,12 అండి. ఇది మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ కింద మనకి ఇది రిలేషన్ అండి. 1,3 2,6 3,9 4,12. ఇక్కడ మనకి డొమైన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ రాస్తాం కాబట్టి డొమైన్ అండి. డొమైన్ అంటే మనకి 1, 2, 3, 4. అలాగే కోడొమైన్ అంటే ఇక్కడ మనకి A to A కాబట్టి కోడొమైన్లో ఎలిమెంట్స్ మనకి 1, 2, 3 అప్ టు 14 ఎలిమెంట్స్ అండి కోడొమైన్లో ఎలిమెంట్స్. దాంట్లో మనకి ఏ అయితే అసైన్ అయ్యో దాన్ని రేంజ్ అంటాం కాబట్టి రేంజ్ అంటే ఏ అయితే మనకి మ్యాపింగ్ అయినాయో అంటే 3, 6, 9, 12 ఏమవుతాయంటే మనకి రేంజ్ అవుతుంది. ఇదండి డొమైను కోడొమైను రేంజ్. మనకి రైట్ అయిన డొమైను కోడొమైను రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇది ఏ సెట్ ఇచ్చాడు. ఆర్బీ ద రిలేషన్ ఆన్ డిఫైన్డ్ బై మనకు ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఆర్డర్ పేరు A, B బిలాంగ్స్ టు A, B ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై A అంటున్నాడు. మనకి ఫస్ట్ రైట్ ఆర్ ఇన్ రాస్టర్ ఫామ్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఆర్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఆర్ అండి. మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడంటే డిఫైన్డ్ బై రిలేషను ఒక రిలేషన్ ఇచ్చాడండి. A, B ఇక్కడ A, B బిలాంగ్స్ టు దేంట్లో అంటే ఏలో B ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై A అండి. డివిజిబుల్ బై A అండి. కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై A అంటే మనకి ఇక్కడ మనకి రాస్టర్ ఫామ్లో రాస్తే 1,1 అంటే B అంటే 1/1 అండి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అలాగే 1,2 ఇక్కడ కూడా ఇక్కడ 2 తోటి మనకి 2 డివిజిబుల్ బై 1 అండి. అలాగే 1,3 అలాగే 1,4 అలాగే 1,6 అండి. అలాగే 2,2 అండి. తర్వాత మనకి 2,4 అంటే B ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఈజ్ డివిజిబుల్ బై 2 అండి. 2 ఈజ్ డివిజిబుల్ బై 2. అలాగే 2,6 అవుతుంది. 6 డివిజిబుల్ బై 2 అవుతుంది. అలాగే ఇంకా 3,3 అలాగే 3,6 అండి. ఇంకేమున్నాయంటే 4,4 6,6 అండి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై మనకి ఇది రాస్టర్ ఫాము. ఫస్ట్ వన్ అండి మనకి. అలాగే సెకండ్ వన్కి సంబంధించి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఆర్ అండి. అంటే మన ఫస్ట్ ఎలిమెంట్ని అంటే 1 ఒకసారి రిపీట్ అయింది కాబట్టి 1. అలాగే డొమైన్ ఆఫ్ ఆర్ అంటే డొమైన్ ఆఫ్ ఆర్ అండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి 1 రాస్తాం. అలాగే 2 రాస్తామండి. అలాగే 3 రాస్తాం, 4 రాస్తాం, తర్వాత 6 రాస్తామండి. ఇది డొమైను. అలాగే రేంజ్ అంటే మనకి సెకండ్ ఎలిమెంట్ కాబట్టి రేంజ్ ఆఫ్ ఆర్ ఏ అయితే అసైన్ అయినాయో అవి మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్. ఇక్కడ మనకి 1, 2, 3 మ్యాప్ అయింది. అలాగే 4, 6 అండి. ఇది మనకి రేంజ్. క్వశ్చన్ నెంబర్ 8 అండి 2 మార్క్స్కి సంబంధించి ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్స్ అండి. ఇక్కడ మనకి డొమైన్ అంటే మనకి ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ f(x) డిఫైన్ అయితే దాన్ని డొమైన్ అంటారు. అలాగే మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి, అవుట్కమ్స్ వస్తే దాన్ని రేంజ్ అంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ది f(x) మైనస్ అంటే mod x క్లియర్లీ mod x ఈజ్ డిఫైన్డ్ ఆల్ ద రియల్ నెంబర్స్ అండి, డిఫైన్డ్ బై ఆల్ రియల్ నెంబర్స్. కాబట్టి రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద డిఫైన్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ కూడా డిఫైన్ అవుతుందండి. అంటే mod x డెఫినేషన్ ప్రకారం ఇది ఆల్ పాసిబుల్ రియల్ నెంబర్స్ అన్నిటికీ డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఆఫ్ f(x) అంటే R అవుతుందండి.
ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కాబట్టి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్ అవుతుంది రియల్ నెంబర్స్. అలాగే మనకి రేంజ్ అండి, రేంజ్ అంటే అవుట్పుట్ వాల్యూ. మామూలుగా మాడ్ ఎక్స్ అంటే మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. మైనస్ మాడ్ ఎక్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి వాల్యూస్కి అవుతుంది కాబట్టి మనకి రేంజ్ అంటే -∞ to 0 అండి. ఇది క్లోజ్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి అవుట్పుట్ వాల్యూస్ అండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √9 - x² ఇచ్చాడు కాబట్టి 9 - x² ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. రూట్లో వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి x² - 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని ఇన్ఈక్వాలిటీస్లో రాస్తే x + 3 × x - 3 అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి x బిలాంగ్స్ టు మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ -3, 3 అవుతుంది. ఇది డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. డొమైన్ అంటే మనకి ఇది డొమైన్ అండి. అలాగే రేంజ్ అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 - x² తీసుకుంటే అవుట్పుట్ వాల్యూస్ అండి. ఇక్కడ y² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9 - x² అవుతుంది. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 9 - y² అవుతుంది. ఇప్పుడు x² వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూ అండి, స్క్వేర్ రూట్ కాబట్టి 9 - y² కూడా ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని నుంచి y² - 9 ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందంటే దీని నుంచి y బిలాంగ్స్ టు మనం ఎలా రాస్తామంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ -3, 3 రాస్తాం. కాకపోతే ఇక్కడ రేంజ్ అంటే నెగిటివ్ వాల్యూలు తీసుకోండి y వాల్యూస్ కాబట్టి ఇక్కడ y బిలాంగ్స్ టు మనకి 0, 3 ఉంటుంది రేంజ్ అంటే ఇది. అంటే -3, -2, -1 వాల్యూస్ తీసుకోము కాబట్టి y బిలాంగ్స్ టు మనకి 0, 0 to 3 ఉంటుందండి. ఇది ఇంక్లూడింగ్, క్లోజ్ ఇంటర్వల్ అంటే ఇంక్లూడింగ్. ఇది డొమైన్ అండి. డొమైన్ మీద మనకి కంపల్సరీ 2 మార్క్స్లో అడగచ్చు. మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ముందు సిలబస్లో ఫంక్షన్స్లో డొమైన్ మీద అడిగేవారు కాబట్టి ఇప్పుడు కూడా మనకి కంపల్సరీ డొమైన్ మీద అడుగుతారు. ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 5 అండి. రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 7, ఎఫ్ ఆఫ్ -3 అండి. మనం మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ది అండి గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 5 అండి. ఫస్ట్ది ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 0 అంటే మనకి 2 × 0 - 5 అండి. అంటే వాల్యూ ఎంత వస్తుందంటే -5 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 7 అండి 2 × 7 -5 అండి. అంటే 14 - 5 అంటే 9 అవుతుంది. అలాగే థర్డ్ వన్ అండి ఎఫ్ ఆఫ్ -3 అంటే 2 × -3 -5 అండి. అంటే -6 -5 ఏమవుతుందంటే -11 అవుతుంది. ఇది ఆన్సర్ అండి. మనకి రైట్ డౌన్ ద వాల్యూస్ అన్నాడు. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. మనకి ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3x, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ గ్రేటర్ దెన్ యూ అండి. అలాగే రెండోది వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 2, ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అండి. మనకి ఫైండ్ ద రేంజ్ అన్నాడు. రేంజ్ అంటే మనకు మామూలుగా మనం y ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుట్పుట్ వాల్యూస్ అండి 2 - 3x అండి. అంటే మనకి లెట్ y ఈజ్ ఈక్వల్ టు 2 - 3x అనుకుంటే ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y - 2 అండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y - 2/3 అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ x గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి మనకి y - 2 గ్రేటర్ దాన్ 0 అండి. y - 2/3 గ్రేటర్ దాన్ 0. దాని నుంచి y - 2 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే y గ్రేటర్ దాన్ 2 అండి. అంటే ఇక్కడ మనకి y వాల్యూస్ 2 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి 2 to ∞ అండి. y బిలాంగ్స్ టు ఇక్కడ 2 to ∞ ఓపెన్ ఇంటర్వెల్ అండి. ఇది 2 to ∞ కాబట్టి ఇది రేంజ్ అవుతుంది. అలాగే రెండో దానికి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 2 అండి. y ఈజ్ ఈక్వల్ టు మనకి x² + 2 తీసుకుంటే x² ఈజ్ ఈక్వల్ టు y - 2 అండి. అంటే ఇక్కడ మనకి x² వాల్యూ గ్రేటర్ దాన్ 0 కాబట్టి
ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందండి. కాబట్టి y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అండి. అంటే ఇక్కడ మనకి y బిలాంగ్స్ టు 2 టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇది మనకి రేంజ్ అండి, ఇది రేంజ్. ఫస్ట్ ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3x రేంజ్ 2 టు ఇన్ఫినిటీ అండి. ఇదేమో క్లోజ్డ్ ఇంటర్వల్. రెండో క్వశ్చన్ అండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అండి బై 1.1 - 1. ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దామండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఉన్న ప్లేస్లో 1.1 ఉంది కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1.1 హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ అవుతుందండి బై 1.1 - 1 అండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి 1.1 + 1 అలాగే 1.1 - 1 అండి. ఇక్కడ 1.1 - 1 కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయండి. అప్పుడు ఏమవుతుందంటే 2.1 అవుతుంది మనకు ఆన్సర్. 12th క్వశ్చన్ అండి, ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x + 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x + 12 అండి. అంటే మనకి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి చేద్దామండి. అంటే ఇక్కడ మనకి డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక 4 కండిషన్స్ ఉన్నాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంటే మనకి జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుని దాని నుంచి మనం ఎక్సెప్ట్ ద రియల్ నెంబర్స్ అండి ఫ్యాక్టరైజేషన్ చేసి మనకి ఆ రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద తప్ప మిగతా అన్నిటి వద్ద డిఫైన్ అవుతుంది కాబట్టి డొమైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండి డిఫైన్డ్ బై ఏ వాల్యూస్కి అయితే డిఫైన్ అవుతుందో అది మనకి డొమైన్ అంటాం. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని పైన x + 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కింద ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ మామూలుగా దీన్ని 6x - 2x అని రాయించండి. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దీన్ని మామూలుగా రాస్తే x + 1 హోల్ స్క్వేర్ x × x - 6 అండి. -2 కామన్ తీస్తే x - 6 అంటే మనకి x + 1 హోల్ స్క్వేర్ బై x - 6 × x - 2 అండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ మనకి ఎక్సెప్ట్ ద వాల్యూస్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండి. ఈ రెండు వాల్యూస్ వద్ద మనకి ఈ రెండు వాల్యూస్ తీసేయాలి కాబట్టి మనకి డిఫైన్డ్ ఆన్ ఎక్సెప్ట్ 2 and 6 అండి. రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద అంటే r - 2, 6 అవుతుంది. కాబట్టి డొమైన్ అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ r - 2, 6 అండి. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉంటే జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుని మనకి ఏ ఎక్స్ వాల్యూస్కి అయితే ఇక్కడ మనకి ఇక్కడ x = 6 వస్తే మనకి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ వాల్యూ అవుతుందండి. ఇక్కడ x = 2 వస్తే మనకి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎక్సెప్ట్ రియల్ నెంబర్స్లో 2, 6 మిగతా అన్ని వాల్యూస్ వద్ద ఇది డిఫైన్ అవుతుందండి. కాబట్టి ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ మన డొమైన్ అంటే ఏం చెప్తామంటే ఆల్ పాసిబుల్ డిఫైన్ వాల్యూస్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం కాబట్టి ఇది డొమైన్ అండి. క్వశ్చన్ అండి, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x + 1 అండి. మనకి ఇక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x - 1 అంటే x - 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ x బిలాంగ్స్ టు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ అవుతుందండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ డిఫైన్డ్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. కాబట్టి ఈజ్ 1 to ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే మనకి రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు మనం y ఈజ్ ఈక్వల్ టు √x - 1 తీసుకుంటే ఇక్కడ y² ఈజ్ ఈక్వల్ టు x - 1 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y² + 1 అండి. ఇక్కడ మనకి yకి నెగిటివ్ వాల్యూస్ తీసుకోవండి కాబట్టి మనకి
వై వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 0 to y బిలాంగ్స్ టు మనకి 0 to ఇన్ఫినిటీ అండి. y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి y బిలాంగ్స్ టు 0 to ఇన్ఫినిటీ. ద రేంజ్ అంటే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ వాల్యూస్ అండి 0 to ఇన్ఫినిటీ అవుతుందండి. అంటే మనకి y వాల్యూస్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ తీసుకోము, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనకి ఏం తీసుకుంటాం అంటే 0 to ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఇది అవుట్పుట్ వాల్యూస్ అండి x ఈక్వల్ టు, ఇది రేంజ్ అండి 0 to ఇన్ఫినిటీ. ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడండి. z to z డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు ax ప్లస్ b ఫర్ సమ్ ఇంటిజర్స్ a, b డిటర్మైన్ a, b అన్నాడండి. ఇక్కడ మనకి z to ఇచ్చాడు కాబట్టి మనకి ఎలిమెంట్స్ మనం 1 తీసుకోవచ్చు, అలాగే ఇక్కడ ఇంటిజర్స్ ఏమైనా తీసుకోవచ్చు అండి. మన సొల్యూషన్లో ఏబి వాల్యూలు డిటర్మైన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 1 తీసుకుందామండి. 1 తీసుకుంటే మనకి a into 1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అండి, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 0 తీసుకుందామండి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు a into 0, ఒక వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి ప్లస్ b అండి. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఆఫ్ 0 అంటే -1 అవుతుంది. b -1 దీంట్లో రాస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి. 1లో రాస్తే b ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1లో రాస్తే మనకి a -1 అండి, అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -1 అండి. ఇది మన ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడం. అలాగే 2 కూడా తీసుకోవచ్చు అండి, ఇలాగే -1 కూడా తీసుకోవచ్చు. దాని నుంచి మనం ఏబీ వాల్యూ డిటర్మైన్ చేయొచ్చు. ఇది మనకి 2 మార్క్స్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మిగతా నెక్స్ట్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేద్దాం. మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి మ్యాథ్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.